5 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన భాగ్యవశాత్తు శ్రీ శ్రీ పేద గుర్రాల దగ్గర తక్కువ వినిపిస్తుంది. కొన్ని వందల వ్యాపారస్తులు అంటున్నారు, ఎవరు దొంగలతో వస్తుంటే కూతురున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళేమో దొంగిలించినంత పంచుకున్నారు. ఇక్కడ ఈ పెద్ద విజయాన్ని విషయాల్లో ఏమైనా చూడండి. అయ్యా జగన్నాథులా వీళ్ళు పాయసం ఉన్నారు. ఓహో, అయితే ఎవరైనా పాయసంలో విషయం కలిపి మనం ఎక్కడికే వస్తామో తెలుసు కనుక ఆ పాయసం అసలు మనం తాగితే మనకి దీక్ష. ఈ పాయసంలో ఏదో విషపూరితమైన పదార్థం కలిపి మా కోసం తాగు ఈ పాయసం. ఏమనుకున్నాడు ఈ రాజుగారు? పాయసాన్ని అసలు తాగనే తాగనుకొని శబ్దం చేసేవారు. తాగే దొంగలన్నాడు, ఇందులో విషం లేదని నేను తాగనుకున్నాను. నోరు పట్టండి, గుండె మీద గుండెకు వేళ్ళు పెట్టండి. ఆ పాయసం గ్లాసులో వచ్చి వాడి గుండె పోయిందండి. ఇప్పుడు చక్కగా మీ చేతిని ఇలా ఇలా మీ బొట్టన వేలుని మధ్య వేలుని కింద చూపుడు వేలుని దాని పై నుంచి ఇలాగా లాక్, మిగతా 3 వేళ్ళు కలిపి తెరచి పెట్టండి. అప్పుడు చేతిని ఇట్లా అందులో నీళ్లు పోస్తాం. ఈ మధ్యలోంచి కిందకి జారేటట్టుగా అలా లోపలికి పోస్తాం. ఆ తాగేటప్పుడు అలా తప్పుడు చేయకూడదు. ఓకే, తాగానే
తల మీద రాసుకోవక్కర్లేదు కూడా. ఓకే, ఇప్పుడు చేయండి. కూర్చోండి. ఆచమ్య ఒకసారి కూర్చోండి. ఓం అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. రెండోసారి కూర్చోండి. శిరస్సును ధరించి వాటిని ఏనుగు మీద పెట్టి చక్కగా ఊరేగిస్తూ తన ఊరికి తెచ్చుకున్నాడు. రాముడు ఆ రూపంలో నాతో వచ్చాడు అని. రాజ్యం నేను పాలించను. ఓకే, వీళ్ళందరూ కూడా మా చుట్టూ ఉండేవాళ్ళు. వశిష్ఠుడు వారు, మిగతా మంత్రులు, జనాలు, భర్త నువ్వు రాజ్యం పాలించవాయి, నువ్వు రాజ్యం పాలించవాయి అంటున్నారు. వీళ్ళకి పిచ్చోళ్ళు. నేను పాలించడం ఏంటా? రాజ్యం ఎవరిది? రాముంది. నేను ఎవరివాడిని? రాముని సోదరుడు. నేను కూడా రాముడికి చెందినవాడిని. రాజ్యము రాముడికి చెందింది. నేను రాముడికే, రాజ్యము రాముడిదే. అయితే మాలోనే ఒకరికొకరు పాలించబడి ఉండి నిజోడు కాకపోతే మీ దగ్గర ప్రసాదం ఉందా? ఇచ్చింది పెట్టారా? ఆ ప్రసాదం దేంట్లో ఉంది? కడుపులోనా కప్పులోనా? కప్పులే. ఇంకా ప్రస్తుతానికి అయితే కప్పులోనే ఉంది. ఇప్పుడు ఆ ప్రసాదం ఎవరిది? నిజంగా మాట్లాడండి. రాముడిదే. ఆ ప్రసాదం ఎవరిది? రాముడిది. మీది. కప్పు ఎవరిది? అది మీదే. ఇవి రెండు మీదే. అయితే కప్పుగా ప్రసాదాన్ని మీకు కొంచెం టేస్ట్ చూస్తా అని అంటుంది ఎప్పుడైనా? కప్పే నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తా ఈ ప్రసాదాన్ని అంటారు. కూడా మీకన్నా విలువైంది అంటారు. మిగిలేదు. చూడచ్చా అంటారా? చూడరాదు. ఎందుకంటే రెండు మీకు చెందినవి కనుక మీరు ఆదేశించినట్టు ఉండాలి తప్ప అందులో ఒకదాని మీద ఒకటి పెట్టడం. పంచముఖాంజనేయ స్వామి వారి యొక్క మహోత్సవాన్ని, రజతోత్సవాన్ని జరుపుకోవాలని మీరందరూ సిద్ధపడ్డారు. పెద్దలందరినీ పిలిచారు. మా సత్యనారాయణుడు, దేవేంద్ర గారు, వారి మంత్రులందరూ కూడా పిలుచుకుని ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఆనందాన్ని ఆస్వాదించాలని వచ్చారు. మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే ఆంజనేయ స్వామి వారి మేము మాత్రం ఉండడాన్ని వానదేవుడు కూడా వచ్చింది. కానీ మనకి వానదేవుడు కూడా వద్దాం మనతో పాటు ఒక సరదాగా పాల్గొందామని వస్తే అయ్యో వాన వచ్చేసింది, అయ్యో వాన వచ్చేసింది. మన కార్యక్రమానికి ఇలాంటి అవరోధం ఏర్పడింది అని మనమంతా దిగులు పడ్డప్పుడు ఆరంభించాం. సరే పోతే మీకు దిగులుగా ఉంటే నేను భగవంతుడు ఉత్సవానికి అందరూ రావాలి కదా. దేవానాం దానమానాంతే సామాన్యం అధిదైవతం అని మనకి ఋషులు చెప్పారు. భగవంతుడు అందరికీ కామన్. చిన్న పెద్ద, పైసలు ఉన్నోళ్ళు లేనోళ్ళు, చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు, పొలం ఉన్నవాళ్ళు లేనోళ్ళు, పురుషులు స్త్రీలు, ఇలాంటివి ఉండవు. దేవుడు అందరూ సమానమే కదా. కేవలం మనుషుల వరకే కాదు, మనుషులు, జంతువులు,
చెట్లు చేపలు ఇవన్నీ కూడా దేవునికి సమానమే. వీటన్నిటినీ తన సంతానంలాగా భగవంతుడు భావిస్తాడు. మీ సంతానాన్ని ఉత్సవం జరుగుతుంటే, మంచి పండుగ జరుగుతుంటే దేవుడికి ఆయనతో పాటు వాళ్ళందరికీ కూడా సరదాగా అనిపిస్తుంది కదా. అందుకోసం ఈ వాళ్ళు వాళ్ళు లేకపోతే ఇది మే నెల మనందరం కూడా మంచి ఎండాకాలంలో ఉన్నాము. ఎలా ఉండాలి కదా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అగౌరవ సెక్రటరీ